Hi, this is Prasad. Welcome to my channel Prasad Life Diaries. In this video, I am going to share my Wipro pre-skilling experience. ఈ వీడియోలో pre-skilling how many days, how many assessments, timing, project అంతా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. Let's get started. ఆఫ్టర్ LOI అక్టోబర్లో ఒక కనెక్ట్ మీటింగ్ అయ్యింది. దాంట్లో హెచ్ఆర్ మీకు ఇలా నెక్స్ట్ క్వార్టర్లో అవుతుంది ప్రీ-స్కిల్లింగ్ అని చెప్పారు. బట్ నాకు ఇంకా డిలే అయ్యింది బికాజ్ వాళ్ళు బ్యాచెస్ వైజ్గా ప్రీ-స్కిల్లింగ్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ లెవెల్ 3 ఆఫ్ పేషెంట్స్ని మనం చూస్తాం. అఫ్కోర్స్ నాకన్నా ఎక్కువ వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. నేను 5 to 6 months వెయిట్ చేశాక Feb 3rd, 2026 NGA ప్రీ-స్కిల్లింగ్ నుంచి మెయిల్ వచ్చింది. ప్రీ-స్కిల్లింగ్ ట్రైనింగ్ 5th నుంచి స్టార్ట్ అవుతుంది అని. అండ్ దెన్ విప్రో నుంచి కూడా సేమ్ మెయిల్ వచ్చింది. లైక్ అట్ దట్ Feb 4th నా స్కిల్ అసిస్ట్ ప్లాట్ఫామ్ లాగిన్ క్రెడెన్షియల్స్ వచ్చాయి ఫ్రమ్ టెక్ అకాడమీ. అది ఒక పోర్టల్ లాగా, దాంట్లో మన అసెస్మెంట్స్, సెషన్స్, ప్రోగ్రెస్ అంతా ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఆ డేలోనే ఓరియంటేషన్ లింక్ కూడా వచ్చింది. దాంట్లో కొన్ని రూల్స్ చెప్పారు. లైక్ అసెస్మెంట్లో 70% ఫుల్ అటెండెన్స్ కంపల్సరీ. 1 or 2 days అయితే ఓకే, బట్ మ్యాక్స్ ఫుల్ అటెండెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. దెన్ క్లాస్ టైమింగ్స్ ఇస్ టోటలీ డిఫరెంట్. వాళ్ళు మెయిల్లో మెన్షన్ చేసినట్టు కాదు. ఫ్రమ్ మండే టు ఫ్రైడే మెయిల్లో మెన్షన్ చేశారు, బట్ మండే టు సాటర్డే అండ్ మార్నింగ్ 9:30 to 6:30 వరకు సెషన్ చెప్తూనే ఉంటారు. దెన్ Feb 5th నాకు స్కెడ్యూల్ పంపారు. లైక్ టోటల్ 30 daysకి వాళ్ళు స్కెడ్యూల్ చేశారు. నా డొమైన్ వచ్చి సెలెనియం విత్ పైథాన్. మేడం స్కెడ్యూల్ వైజ్గా టాపిక్స్ అన్నీ కవర్ చేస్తారు టైంకి. లైక్ పైథాన్ కాన్సెప్ట్స్, ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్, పైటెస్ట్, రోబోట్ ఫ్రేమ్వర్క్, సెలెనియం వెబ్ డ్రైవర్ ఫ్రేమ్వర్క్, ఇవన్నీ కవర్ చేశారు. అండ్ లాస్ట్లో 6 days కూడా క్యాప్స్టోన్ ప్రాజెక్ట్కి. దెన్ Feb 10th మెయిల్ వచ్చింది. 2 మైల్స్టోన్ అసెస్మెంట్స్ అండ్ 1 ఫైనల్ అసెస్మెంట్ ఉంటుంది అని మాకు. ఆఫ్టర్ నాకు Feb 11th BGV మెయిల్ వచ్చింది. దానికోసం తర్వాత వీడియోలో చేస్తా. దెన్ ట్రైనింగ్లో డే వైజ్గా 4 to 5 అసెస్మెంట్స్ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. మ్యాండేటరీ కోర్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఆఫ్టర్ సెషన్ మనం చేయాలి, డేలో కాదు. అండ్ వీక్లీ ఫీడ్బ్యాక్స్ కూడా వస్తూ ఉంటాయి. కమింగ్ టు మైల్ స్టోన్స్, నాకు Feb 19th ఫస్ట్ మైల్ స్టోన్ అయ్యింది. Feb 26th సెకండ్ మైల్ స్టోన్ అయ్యింది. డిలేస్ ఉంటాయి, బట్ కంప్లీట్గా ట్రైనింగ్ లోపే కంప్లీట్ చేస్తారు వాళ్ళు. టైం వచ్చి 3 hours బికాజ్ MCQs ప్లస్ కోడింగ్ మాట. దెన్ ఫైనల్ అసెస్మెంట్ March 9th అయింది. టైం వచ్చి 1 hour ఫర్ 50 MCQs. కమింగ్ టు క్యాప్స్టోన్ ప్రాజెక్ట్, డైలీ సెషన్స్ అటెండ్ అయితే ఈ ప్రాజెక్ట్ చాలా ఈజీగా అయిపోతుంది. ఫైనల్ వైవా కూడా ఉంటుంది. దాంట్లో మనం PPT ప్రజెంటేషన్ ఇవ్వాలి. సమ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద PPT అండ్ ప్రాజెక్ట్ మ్యామ్ అడుగుతారు. దానికి మనం ఆన్సర్స్ కాన్ఫిడెన్స్గా ఇస్తే కొంచెం హెల్ప్ఫుల్. అంటే 100 marksకి బేస్ అయి ఉంటుంది. టోటల్ పర్ఫార్మెన్స్గా నువ్వు ప్రాజెక్ట్ ఎంతవరకు చేసి అన్నీ కూడా అక్కడ దానికి మార్క్స్ ఉంటాయన్నమాట. సో ఆ మార్క్స్ కూడా చాలా క్యాలిక్యులేట్ చేస్తారు. టోటల్గా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మనల్ని ట్రైనింగ్ అవుతుందన్నమాట. ఆఫ్టర్ ట్రైనింగ్ మాకు సాఫ్ట్ స్కిల్స్ పెట్టారు. March 13th and 14th అయింది. ఇది మాకు 11th లాస్ట్ డే, బట్ 14th ఆ సాఫ్ట్ స్కిల్స్ అయిన తర్వాత మొత్తం ట్రైనింగ్ అంతా పూర్తయింది. నాకు టెక్ అకాడమీ నుంచి ఫైనల్ ట్రైనింగ్ కంప్లీషన్ ఫీడ్బ్యాక్ వచ్చి March 12th వచ్చింది. సో అలా నా ట్రైనింగ్ కంప్లీట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఆఫ్టర్ ఆన్బోర్డింగ్ మెయిల్స్ ఎప్పుడు ఏంటి ఎలా వచ్చాయి ఇవన్నీ కూడా తర్వాత వీడియోలో చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ప్రసాద్ లైఫ్ డైరీస్. థ్యాంక్ యూ.